చెప్పండి, మీ సతీమణి గారి 20వ వార్డు నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తారు అధికార పార్టీ నుంచి. మీ ప్రణాళిక ఏముంది? ఈ వార్డుకు మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు? ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. ఈ వార్డులో 20వ వార్డు కుర్మా వార్డు, ఇది సత్రం ఏరియా అంటారు. సత్రం ఏరియాలో కరెంటు దీపాలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే కిరాణా షాపుల వెనకాల డ్రైనేజ్ సమస్య కానీ చాలా కుంటుపడి ఉన్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు. ఇప్పటికి వాళ్ళు చీకట్లే మగ్గుతున్నారు. అలాగే కుర్మావాడ కూడా సేమ్ పొల్యూషను, వాటర్కు చాలా ప్రాబ్లం అవుతుంది. మినరల్ వాటర్ అని చెప్పేసి 10 రూపాయలకు ఒక క్యాన్ కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు. దానివల్ల కాళ్ళ నొప్పులు లేచి చాలా ఇబ్బంది పడుతున్నారు. తద్వారా మేము ఏమనుకుంటున్నామంటే, మేము గెలిచిన వెంటనే 1 ఇయర్ లోపు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించి ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక క్యాన్ చొప్పున ఫ్రీగా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అది మా సొంత ఖర్చుతో, ప్రభుత్వానికి సంబంధం లేకుండా మా సొంత ఖర్చుతో పెట్టించి, అలాగే మా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అంగీకారంతో మన మినిస్టర్ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లా ధన్వంతి గారు, వీళ్ళు మా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము జరగబోయే ఎలక్షన్లో ముందుండి గెలిచి మా 20వ వార్డు ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత ఇవన్నీ సమస్యలు ముందు వేసుకొని వారి సహకారంతో ముందు ఫస్ట్ పాయింట్ మాకేంటంటే డ్రైనేజ్ వ్యవస్థ బరాబర్ లేదు. మినరల్ వాటర్ ఒకటి, ఇది మొదటి నుంచి పెట్టుకొని అన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి మీ అందరికి సవినయంగా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇక్కడ నుంచి మహిళ పోటీ చేస్తుంది. కానీ మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? ఈ వార్డు భద్రత కోసం మీ కాడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇక్కడ మహిళలు రాత్రిపూట బయట తిరగడం చాలా ఇబ్బందిగా ఉన్నది. పిల్లలందరూ డ్రింక్ బాగా అలవాటయ్యారు. డ్రింక్ అలవాటై వైన్ షాపుల దగ్గర ఉన్నాయి. దాని ద్వారా పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఈ వార్డులో ప్రతి ఏరియాకు ఒకటి చొప్పున సీసీ కెమెరాలు పెట్టిస్తాను. సీసీ కెమెరాలు పెట్టించి ఎప్పటికీ అబ్జర్వేషన్ చేసేటట్టు, పోలీసు వాళ్ళకి కాంటాక్ట్ చేసేటట్టు, మా వార్డులో ఒక కౌన్సిలర్గా నా ఇల్లును ఒక ఆఫీస్గా ఉపయోగించి అందరికీ మంచి చేయదని ఆలోచిస్తున్నాను. తర్వాత ఏమవుతుందంటే, పిల్లలు కానీ ఎవరు కానీ బయట నిలబడ్డా కానీ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, చైన్ స్నాచింగ్ చాలా జరుగుతున్నాయి మా వార్డులో. అలాంటివి కూడా కనికట్టడానికి పోలీసులకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఇలాంటి సమస్యలు కూడా మేము ముందుకు తీసుకువద్దాం అనుకుంటున్నాను. నేను గెలిచిన తర్వాత ఇంతకుముందు గెలిచిన వారికన్నా మెరుగ్గా పనిచేసి మా ప్రజల తరపున కోరుకుంటున్నాను. నాకు ఓటేసి గెలిపించండి. నేను పనిచేసే వ్యక్తిని, అందరిలాగా పైసల కోసం పనిచేసే వ్యక్తిని, నన్ను కరప్షన్ మనిషిని కాదు. నాకు కావాల్సింది ఏంటంటే మన వార్డు డెవలప్. నేను పుట్టి పెరిగింది ఈ ఏరియాలో, మన ప్రజల కోసం మంచి చేయడం కోసం ఈ వార్డుకు వచ్చాను. నాకు ఎలాంటి ఆశ లేవు. నాకు ఇంత ఆస్తి ఉన్నది. నాకు పైసల కోసం నేను రాలేదు, పేరు కోసం వచ్చిన, మీ అందరికి మంచి చేయడం కోసం వచ్చిన. నన్ను గెలిపించినాక చూడండి, 5 ఏళ్ళలో మళ్ళోసారి నేను గెలవాల్సిన అవసరం లేదు. మీరే నన్ను నిలబెట్టి గెలిపించే అవకాశం తీసుకొస్తాను. సార్, ఇక్కడ నిరుద్యోగ యువకులకి మీరు వాళ్ళకు ఉద్యోగ కల్పన ఏ విధంగా కల్పిస్తారు? నిరుద్యోగ పిల్లలకు మా వంతు సహకారంగా మేము ముందుండి వాళ్ళకి చేయవలసిన హెల్ప్ మేము చేయగలుగుతాం. వాళ్ళు చేసే ప్రతి పనిలో మేము ముందుండి వాళ్ళని ముందుకు నడిపిస్తాం. ఇప్పటి వరకు ఏ కౌన్సిలర్ గెలిచినా కూడా పిల్లలను గాలికి వదిలేసారు. వారికి మా తరపున ఉపాధి మేము కల్పిస్తాను. నేను చేసే పనిలో అందరికీ అధికారం ఇస్తాను. నేను చేసే ప్రతి పనిలో నేను ఏ చేసినా, నాకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో కానీ నేను చేసే వ్యాపారంలో కానీ దేనికైనా అందరికీ ఒక విధంగా ₹1 వచ్చేటట్టు, అటు రోడ్డు మీద తిరగకుండా, ఎవరి మీద ఆధారపడకుండా నా ద్వారా ప్రతి ఒక్క పిల్లగాడు భవిష్యత్తులో బాగుండేటట్టు నేను చూసుకుంటాను. గాదరి రేణుకకి ఓటు ఎందుకు వేయాలి ఈ 20వ వార్డు ప్రజలు? గాదరి రేణుక అనేట ఆమె ఈ వార్డులో మా సతీమణిగా ఈ ఇంట్లో ఉన్నది. ఆమె ముఖ్యంగా ఏంటంటే, మేము మంచి చేయడానికి బజార్కి వచ్చాము. మా వార్డు ఇది 20వ వార్డు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే కనుక నా తరపున నా భార్యకు సీట్ వచ్చింది కదా, సీటు తీసుకున్నాము. వారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే వారు చేసే పనులు ఈ 30 వార్డులో, జనగం 30 వార్డులో అందరికన్నా మెరుగు ఉంటామని మేము తెలియజేస్తున్నాం. సార్, ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడున్నాయి? మీ గుర్తు ఏంటిది? వాళ్ళ ఓటర్లకు ఏం చెప్తున్నాం? ఈ నెల మున్సిపల్ ఎన్నికలు 11వ తారీఖు 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగబోతున్నాయి. మా గుర్తు చేతి గుర్తు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మా మీద ఉన్న నమ్మకంతో మాకు చేతి గుర్తు అలాట్ చేశారు. మాకు సీట్ వచ్చింది. మేము గెలిచి సార్కు గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత మా పనులు చూసి 30 వార్డు నుంచి పలానా సిద్ధరాములు రేణుక అంటే పలానా 20 వార్డు కుర్మావాడ అని చెప్పి తెలియలా మేము చేస్తాం సార్. రైట్, ఓకే సార్, చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.
హలో అండి, మనం ప్రస్తుతానికి జనగాం మున్సిపాలిటీలో 20వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాదరి రేణుక గారు మనతో ఉన్నారు. ఈ 20వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా తెలియదు, కానీ సమస్యలు మాత్రం చాలా. వాటన్నిటికీ పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది గెలిచిన తర్వాత వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఓకేనా? సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, కోతులు, కుక్కలు, ఇవన్నిటిని కూడా గెలిచిన తర్వాత మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? ఈ 20వ వార్డుకి ఏం చేయబోతుంది? ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ప్లాంట్